రామ్ చరణ్ నటించినటువంటి పెద్ది సినిమా తిరుపతిలో హైలైట్గా నిలిచింది. దానికి సంబంధించిన విజువల్స్ తిరుపతి ప్రతాప్ థియేటర్ రామ్ చరణ్ మూవీ సూపర్ హిట్ మూవీ. सीजी फैंस राम चरण तिरुपति सिटी राम चरण मूवी प्रताप थिएटर पिद्दी సూపర్ హిట్ మూవీ. ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేసిన మెగా అభిమానులందరికీ రానే వచ్చింది. పెద్ది సినిమాతో రాసి పెట్టుకోండి, రికార్డులన్నీ తిరగ రాయబోతున్నాము. ఈ సినిమా ముఖ్యంగా మరి ఫ్యామిలీతో ప్రతి ఒక్క ఫ్యామిలీ చిన్నపిల్లలతో చూడాల్సిన సినిమా ఒక చూసిన వెంటనే ఒక మంచి సినిమా చూసామని ఫ్యామిలీ మొత్తానికి ఆ ఫీలింగ్తో బయటకు వస్తారు. బుజ్జిబాబు గారు మంచి మెసేజ్తో సినిమా చేశారు. చాలా అద్భుతమైన సినిమా. ప్రతి ఒక్కరు పిల్లల్ని తీసుకుని రాండి, ముఖ్యంగా ఒక మెగా అభిమానిగా కోరుకుంటున్నాను. సో చూడండి, తిరుపతిలో పెద్ద ఎత్తున అంటే అభిమానులు ఇప్పటి వరకు కూడా మాట్లాడడం జరిగింది. ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చినటువంటి అభిమానులంతా కూడా సినిమా థియేటర్ల వద్ద డ్యాన్సులు వేస్తూ మామూలుగా లేదా హంగామా అనుకోండి. చూడండి, రామ్ చరణ్కి సంబంధించినటువంటి ఫోటోలు పెట్టుకుని పెద్ద ఎత్తున వాళ్ళందరూ కూడా కేరింతలు కొట్టడం, అదేవిధంగానే బాణసంచా పేల్చడం, రామ్ చరణ్ సినిమాకి సంబంధించి పెద్ది సినిమాకి సంబంధించి ఈ రకంగా సంబరాలు చేసుకుంటున్నారు తిరుపతిలో స్థానికులు కావచ్చు, లేదంటే యూత్ కూడా. చూడండి, భారీ కటౌట్లు, అసలు సినిమా టాకీస్ ముందర పెద్ద ఎత్తున భారీ కటౌట్లంతా కూడా పెట్టుకొని పెద్ద ఎత్తున ఆయనకి అంటే మంచి సక్సెస్ అవ్వాలంటూ కూడా వాళ్ళందరూ కూడా కేరింతలు కొడుతున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. సో సినిమా అంటే ఇప్పటికే అంటే ఫ్యాన్సీ షో కావచ్చు, ఇవన్నీ కూడా రిలీజ్ అయిన సందర్భంగా ఈ రకంగా పరిస్థితులు కొనసాగుతున్నాయి. సో రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా పెద్ది సినిమా సంబంధించి మంచి ఆదరణ ఉంది. మంచి లుక్తో ఆయన ఈ సినిమాలో చాలా అట్రాక్టివ్గా, ఎందుకంటే ముఖ్యంగా కండలు తిరిగినటువంటి బలుడుగా ఆయన చాలా బాగా ఉంది. ఆ సీన్స్ కానీ ఇప్పటివరకే టీజర్ కానీ రిలీజ్ అయిన సందర్భంలో చాలా అంచనాలు మించిపోతున్నాయి. ఎక్కడ చూసినా కూడా ఆ ఫొటోస్ ఇవే. అంటే ఇప్పటి వరకు కూడా ఆయన చూసినటువంటి సినిమాలు వేరు, ఈ సినిమా వేరు. ఈ సినిమాలో లుక్ హైలైట్గా నిలిచింది. మరోవైపు ఫైట్స్ కానీ, ఆయన నటన కానీ, అదేవిధంగానే డైరెక్టర్లు కావచ్చు, లేదంటే ప్రొడ్యూసర్స్ కానీ వీళ్ళందరూ కూడా అంచనాలకు మించి పెద్ద సినిమాని నిర్మించారు, చిత్రీకరించారు అనేది ఇప్పటికే ఆయన అభిమానుల్లో ఒక రకంగా చెప్పాలంటే ఒక ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సో అందువల్లనే ఇప్పటి వరకు చూసినటువంటి రామ్ చరణ్ వేరు, ఇప్పుడు ఈ సినిమాతో ఇక భవిష్యత్తులో చూసేటటువంటి రామ్ చరణ్ వేరు అన్నట్టు కూడా. చూడండి, టీషర్ట్తో పెద్ద ఎత్తున వాళ్ళ టీషర్ట్లతో రామ్ చరణ్ ఫొటోస్ వేసుకొని అక్కడ కేరింతలు కొట్టడం, భారీ కటౌట్లు, అసలు సినిమా టాకీస్ ముందర ఒక్కొక్క 5-6 అంతస్తులు, అంటే దాదాపు 100 నుంచి 150 అడుగులు ఏదైతే మనం చూడొచ్చు ఆయన స్టైల్ కానీ, రామ్ చరణ్ స్టైల్ కానీ, ఆ ఫొటోస్ అన్నీ కూడా పెట్టుకుని ఈ రకంగా కేరింతలు కొడుతున్నారు. సో మొత్తం మీద ఇప్పటికే మనం ఇందాక అనుకున్నట్టు రాష్ట్ర వ్యాప్తంగా, ఇప్పుడు తెలుగు రాష్ట్రాలనే కాకుండా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా పెద్ది సినిమా హైలైట్గా నిలవబోతా ఉంది. అందువల్లనే ఇంత పెద్ద ఎత్తున ఆయన అభిమానులు కావచ్చు వీళ్ళందరూ కూడా ఈ రకంగా కేరింతలు కొడుతున్నారని మనం చెప్పుకోవచ్చు. సో మొత్తం మీద మాత్రం ఇప్పటి వరకు కూడా అంటే సినిమా ఇండస్ట్రీలో రికార్డులు బ్రేక్ చేయబోతోంది. అదేవిధంగానే పెద్ద ఎత్తున కలెక్షన్లు కూడా కురిపించబోతోందంటూ కూడా రామ్ చరణ్ అభిమానులు వాళ్ళందరూ కూడా ఎక్కువగా ఆశలు పెట్టుకొని ఉన్నారు. సో సినిమా టాక్ కూడా ఆ రకంగానే ఉండబోతూ ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా రిలీజ్ చేసినటువంటి టీజర్స్ కావచ్చు, లేదంటే ఆ స్టైల్ కానీ, లేదంటే ఆ రకంగా ఆయన చూస్తే కానీ ఒకసారి అంత హైలైట్గా ఉందని మనం చెప్పుకోవచ్చు. సో సినిమా ఇండస్ట్రీలో ఇప్పటి వరకు కూడా రామ్ చరణ్ పైన ఒక అంచనాలు ఉండేది, కానీ ఈ సినిమా జాతీయ స్థాయి కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఒక గుర్తింపు వస్తుంది అనేది ప్రధానంగా ఆయన అభిమానులు ఇప్పటికే కూడా అంచనాలు వేసుకుంటున్నారు. సో అంచనాలకి మించి ఈ సినిమా కూడా ఇప్పటికే కూడా ఆడేటటువంటి పరిస్థితులు కూడా కనపడుస్తూ ఉన్నాయి. సో చూడండి, తిరుపతిలో ఈ రకంగా పెద్ది సినిమాకి సంబంధించి రిలీజ్ సందర్భంగా ఏ రకంగా కటౌట్లు పెట్టారు, ఏ రకంగా భారీగా సెట్స్ వేశారో ఒకసారి మనం చూడొచ్చు. చూడండి, యూత్ ఫాలోయింగ్ మామూలుగా లేదండి. చూడండి ఏ విధంగా ఉంటుంది. సో ఆల్ ద బెస్ట్ రామ్ చరణ్ అండ్ వాళ్ళ అభిమానులు.